గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ తెలుసు కదా, నేను బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్నానని చెప్పేసి. మనకి టీవీలో ఏదైతే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందో దాన్ని చూసి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ చూడకపోతే ఇప్పుడే నా ఛానల్లో ఉన్నాయి, అన్ని కూడా వీడియోస్ చూసేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ముందుగా నేను మెయిన్ పాయింట్ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తాను, ఇకపై కూడా చెప్తాను. నాకేమనిపించింది, నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ ఒకేలా అనిపించాలని కూడా ఏం లేదు, ఒక్కొరికి ఒక్కోలా అనిపిస్తుంది. నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను. నాలాగా మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఆల్రెడీ నిన్న నామినేషన్ జరిగాయి. ఈ రోజు ఏమైంది, నిన్న ఆల్రెడీ ప్రోమోలో చూసినప్పటి నుంచి నేనైతే ఎదురు చూపులు చూస్తున్నాను అనమాట. బిగ్ బాస్ గారు ఫుడ్ లాగేసుకున్నారు, ఫుడ్ తీసేసుకున్నారు అనమాట. వాళ్ళకి ఏం మాత్రం ఫుడ్ పెట్టకుండా. అండ్ ఈ రోజు టాస్క్ మొదలు పెట్టారు, హైలైట్ గా మొదలు పెట్టారు. దద్దరు వెళ్ళిపోయింది బిగ్ బాస్ హౌస్ అన్నంత అనిపించింది నాకైతే. సూపర్ గా అనిపించింది, చాలా ముచ్చట్లు పెట్టాలి. అండ్ మెయిన్ టాపిక్ మాట్లాడుతున్నాను, నేను ఇంకా ల్యాగ్ చెయ్యను. అండ్ ఇక్కడ ఏమైంది అంటే, మనకు బిగ్ బాస్ గారు మొత్తం ఫుడ్ తీసేసుకున్నారు కదా. ఫుడ్ తీసేసుకున్నాక ఆడ టాస్క్ ఏమి ఇచ్చారు అంటే, నైనికా క్లాన్ నుండి, నైనికా చీఫ్ కదా, నైనికా క్లాన్ అండ్ నిఖిల్ క్లాన్ నుండి నిఖిల్ చీఫ్ అండ్ యష్మి చీఫ్ అన్నమాట. వీళ్ళు ముగ్గురికి టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ మార్కెట్ లో అంటే మొత్తం ఫ్రూట్స్ ఫుడ్ రేషన్ మొత్తం ఉంది, అందులో నుంచి వీళ్ళు సరుకులు తీసుకోవాలి ఇచ్చిన టైం ప్రకారం. యష్మి క్లాన్ లో ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల ఫస్ట్ బజర్ మోగానే యష్మి వెళ్ళిన కొద్దిసేపటికి, కొన్ని నిమిషాల తర్వాత నైనిక బజర్ మోగుతుంది, నైనికి వెళ్ళాలి. నైనికి వెళ్ళిన కొద్దిసేపటికి నిఖిల్ వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ పర్సన్స్, ఎక్కువ కంటెస్టెంట్స్ ఉన్నది క్లాన్ పెద్దది యష్మిది కాబట్టి యష్మి ముందుగా వెళ్ళింది. అట్లా 1 by 1 వెళ్ళారు. నిఖిల్ క్లాన్ లో ఇద్దరే ఉన్నారు కాబట్టి నిఖిల్ లాస్ట్ వెళ్ళడం జరిగింది. ఆ ముగ్గురు మంచిగా తీసుకున్నారు రేషన్ మొత్తం, షాపింగ్ చేసేసారు. అందులో మెయిన్ ఏం మర్చిపోయారంటే నాన్ వెజ్ మర్చిపోయారు, చికెన్ మర్చిపోయారు అనమాట. అయ్యారా బాబాయ్, చికెన్ మర్చిపోయాం అందులో పెట్టారా అని చెప్పేసి ముగ్గురు డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ తర్వాత బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకున్నారు, 10 సెకండ్స్ టైం ఇచ్చారు. 10 seconds లో చికెన్ మటన్ లేపేశారు అనమాట. మన వాళ్ళు అసలు ఊకుంటారా, వచ్చిందే కదా అని చెప్పేసి లేపేశారు. ఇంకా తీసుకొని బయటికి రాగానే అసలైన గేమ్ పెట్టారు బిగ్ బాస్ గారు. అది ఊరికేనే ఇస్తారా రేషన్? తీసేసుకున్న రేషన్ తిరిగి వస్తుందంటే ఊరికేనే రాదు కదా, ఇది కదా ట్విస్ట్ కావాల్సింది. అప్పుడు గేమ్ మొదలు పెట్టారు. అప్పుడు చెప్పేశారనమాట, ముగ్గురు క్లాన్లలో 2 గేమ్లు పెడతాను, 2 గేమ్లు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి రేషన్ తగ్గుతుంది, మిగిలిన క్లాన్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ రేషన్ రిటర్న్ ఇచ్చేయాల్సి ఉంటది. అంటే వాళ్ళకి రేషన్ ఉండదు, ఇంకా ఫుడ్ ఉండదు ఈ వారం అయితే. సో ఇక దాన్ని మైండ్ లో పెట్టి, మనకి తిండి లేకపోతే ఆకలి వేస్తుందంటే ఎవరైనా కూడా కింద మీద అవుతారు, ఎవరైనా అవుతారు. ఒక పూట తినకుండా ఉంటామేమో కానీ మళ్ళీ మనకు ముందు తినాలంటే వాళ్ళకి కొనుక్కునే సోర్స్ కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు గేమ్ ఇంట్రెస్ట్ పెట్టి ఆడారు. ఫస్ట్ గేమ్ వచ్చేసి నిమ్మకాయలు, మనం మొత్తం అది దారంతో పట్టుకొని నిమ్మకాయని కింద పడేసేయాలన్నమాట. రింగ్ లో మొత్తం కూడా హోల్స్ చూసి ఆ గేమ్ లో విన్ అయింది యష్మి క్లాన్. ఓకే, యష్మి క్లాన్ విన్ అయింది. ఇక్కడ నేను ఏం టాపిక్ మాట్లాడాలి అంటే, మెయిన్ సోనియా ఏడ్చింది, యష్మి ఏడ్చింది. ఎందుకు ఏడ్చారండి? దొంగేడుపులు ఎందుకు ఏడ్చారు? నాకు అనిపించింది అదే, దొంగేడుపులే అనిపించింది. నిన్నటి వరకు సోనియా ఏమన్నది, సీతు నీకు గేమ్ అర్థం చేసుకోవడం రాదు, నీకు గేమ్ అర్థం కాదు, నీకు ఏ గేమ్ అర్థం కాదు అంటే, నీకేం గేమ్ అర్థమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు? నీకు గేమ్ అర్థం కాలేదా? నీకు కూడా అర్థం కాలేదని చెప్తా నేను. గేమ్ తెలవాలి, నువ్వు గేమ్ అర్థం చేసుకోవాలి, నీకు ఏ గేమ్ గురించి తెలియదు అని నువ్వు ఒక పర్సన్ అన్నప్పుడు నువ్వు కూడా అంతే కదా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? అది గేమ్ మాత్రమే కదా, నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఏడుపు మొత్తం దొంగ ఏడుపు. అండ్ యష్మి కూడా లోపల కన్వెన్షన్ రూమ్ లో వెళ్ళి టాస్క్ ఇచ్చినప్పుడు మొత్తం వర్క్స్ ఎవరికి పెట్టాలని చెప్పినప్పుడు కుకింగ్ ఒకటి నిఖిల్ వాళ్ళకి పెట్టి మిగిలినవన్నీ వాళ్ళకి పెట్టినప్పుడు నీకు తెలీదా? నీకు బాధ అవ్వలేదా? అప్పుడు ఏడుపు రాలేదా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? మొత్తం ఇద్దరిది నాకు అనిపించింది దొంగ ఏడుపు. మీకు కూడా అనిపించిందా లేదా నాకు కామెంట్ చేయండి. ఆ ఏడుపు ఏడ్చే అవసరమే లేదు. ఎందుకు ఏడుస్తారు? అదంతా అంత సెంటిమెంటా లేదా ఫాలోయింగ్ పెంచుకోవడానికా, అంటే ఓట్స్ వేయించుకోవడానికా? నాకు మాత్రం అర్థం కాదు ఎందుకు ఏడ్చారు ఏంటి అని చెప్పేసి. ఇంకా మళ్ళా సోనియా వచ్చి నిఖిల్తో మాట్లాడుతుంది అనమాట. నీ వల్ల నాకు ఏం ఎట్టుపోతుంది అంటే, నీ మీద నీకు ఒపీనియన్ లేదా, నువ్వు గెలుస్తావు, నువ్వు మంచిగా ఆడుతున్నావా లేదా అని చెప్పేసి, నిఖిల్ పైన ఎలా తోస్తావు, నేను మంచిగా ఆడుతున్నానా లేదా అని చెప్పేసి, నా గేమ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి. అసలు ఆ రీజనే కరెక్ట్ కాదు. నీకు అంతున్నప్పుడు నువ్వు ఫస్ట్ నుంచే బాండ్ పెంచుకోకుండా ఉండాల్సింది. నువ్వు మొత్తం నిఖిల్తో మాట్లాడుకుంటా వచ్చి
అది ఫ్రెండ్షిపే కానీ, బ్రదరే కానీ, సిస్టర్ ఏ విధంగానే తీసుకోండి. నువ్వు ఫస్ట్ నుంచి మాట్లాడకుండా ఉండాల్సింది. నువ్వు తీరా మాట్లాడిన తర్వాత నీ వల్ల నా గేమ్ డిస్టర్బ్ అవుతుందేమో అన్నట్టు ఆ యాక్షన్స్ అని మొత్తం నెంబర్ 1 యాక్షన్స్ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ సెకండ్ గేమ్ పెట్టారు బిగ్ బాస్ గారు. సెకండ్ గేమ్ వచ్చేసి ఫుడ్ ప్రాపర్టీస్ అన్నమాట. అంటే బజ్జీకి కావాల్సినవి మర్మరాలు 250 గ్రామ్స్ ఇట్లా గెస్ చేసి ఆ ఐటమ్స్ ని తీసుకురావాలని చెప్పారు. అది నిఖిల్ క్లాన్, నైనికా క్లాన్. ఎందుకంటే యష్మి క్లాన్ విన్ అయిపోయింది కాబట్టి. అందులో నైనికా క్లాన్ లో సీతు రెడీగా ఉంది. నిఖిల్ క్లాన్ లో నిఖిల్ వెళ్తా అన్నారు. కానీ నాగమణికంఠ గారు ఏం చెప్పారు అంటే, అరే నన్ను ఆడనీరా ప్లీజ్ రా అని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎందుకంటే నామినేషన్స్ లో ఉన్నాను, నేను కూడా గేమ్ ఆడాలని రిక్వెస్ట్ చేసుకుంటే నిఖిల్ ఓకే వెళ్ళు మామ వెళ్ళురా అని చెప్పారనమాట. అందులో చాలా పోటాపోటీగా జరిగింది. అండ్ సెకండ్ గేమ్ లో యష్మి సంచాలకులు అనమాట. సో నాగమణికంఠ గారు వెళ్ళేటప్పుడు క్లియర్ గా అడిగారు, ఇంచుమించు అంత తెస్తే యాక్సెప్ట్ చేస్తారు కదా అంటే, ఓకే యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి యష్మి క్లియర్ కట్ గా చెప్పింది. 2-3 ఐటమ్స్ చెప్పారు బిగ్ బాస్ గారు. అందులో నేను మెయిన్ పాయింట్ చెప్తున్నాను. మర్మరాలు తీసుకొచ్చినప్పుడు 250 గ్రామ్స్ తీసుకురమ్మని చెప్పారనమాట. అందులో 270-290 గ్రామ్స్ నాగమణికంఠ గారు తీసుకొచ్చారు. సీతో 300+ తెచ్చింది అనమాట. సో ఇందులో ఇంచుమించు ఎవరున్నారు? నాగమణికంఠ గారు ఉన్నారు. అక్కడ 1 పాయింట్ వస్తుంది. నువ్వు స్టార్టింగ్ నేను అట్లా యాక్సెప్ట్ చేయను, బిగ్ బాస్ గారు ఎంత చెప్పారో అంతే రావాలి, నాకు 1 గ్రామ్ కూడా ఎక్కువ నేను క్యాలిక్యులేట్ చేయను అని నువ్వు ముందు చెప్పింటే నాగమణికంఠ గారు పాయింట్ రేజ్ చేసేది కాదు. కానీ నువ్వు ముందు చెప్పకుండా ముందు ఓకే అని యాక్సెప్ట్ చేసి తర్వాత నేను చెప్పలేదు, నేను అగ్రీ చెయ్యను, బిగ్ బాస్ చెప్పింది అంతే అని చెప్పడం వెరీ రాంగ్ అనిపించింది. మొత్తం రాంగ్. నేను సంచాలకుల్ని ఏంటి అంటే, సంచాలకులు అంటే అర్థం ఏంటి నీకు తెలుసా? సంచాలకులు అంటే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం. ఒక జడ్జి ఊరికేనే అయిపోదు, నేను చెప్పిందే రైట్ అనడమే సంచాలకులు కాదు. సంచాలకులు అయినంత మాత్రాన అది తప్పైనా రైట్ అనడానికి కరెక్ట్ కాదు. నువ్వు చూసిన ప్రకారం, నీ అంచనా ప్రకారం వాళ్ళు కరెక్ట్ గేమ్ ఆడారా లేదా అనేదే సంచాలకులు. ఊరికేనే చెప్పరు. బిగ్ బాస్ సంచాలకులుగా ఊరికేనే పెట్టరు. అది అస్సలు రాంగ్ అనమాట. అసలు కరెక్ట్ చేసిందే లేదు. నాకు యష్మి మాత్రము చాలా ఇది అనిపించింది. అసలు కావాలని చేసిందా, కావాలని మాట మార్చిందా కూడా అర్థం అవ్వలేదు. ఫస్ట్ ఓకే అని చెప్పి తర్వాత మాట మార్చేసి వాళ్ళకి పాయింట్ ఇచ్చి నా ఇష్టం నా డిసిషన్ అనడం కరెక్ట్ కాదు. మీకు ఎక్కడి వరకు కరెక్ట్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సంచాలకులుగా వేస్ట్ అనిపించింది అట్లా సెలెక్ట్ చేయడం, 0 పాయింట్స్ ఇవ్వడం, అది నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే సోనియా మాట్లాడిన మాటలు, గేమ్ డిస్టర్బెన్స్ వల్ల నిఖిల్ చాలా ఎందుకంటే ఎందుకో ఈ వీక్ మొత్తం ఆలోచిస్తుంటే నిఖిల్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. చాలా గేమ్ డౌన్ అవుతుంది. ఆయన ఫస్ట్ వీక్ లో ఉన్నంత ఎనర్జీగా లేడు. ఫస్ట్ వీక్ లో ఉన్నంత క్యాపబుల్ అంటే రెస్పాన్సిబిలిటీ అంత తీసుకోవట్లేదు అనిపిస్తుంది. ఎందుకో అందరు అతన్ని అనడం, బేబక్క అని వెళ్ళడం వల్లనో, తను హట్ అవ్వడం వల్లనో, లేదా రిలేషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల, దాని వల్ల అట్లా అవుతున్నాడో తెలీదు. ఇంకా ముందు పైన అట్లా అవ్వద్దు, గేమ్ ఆడాలి నిఖిల్, నువ్వు అట్లా ఉండడం వల్ల మాకు మీ ఫాలోవర్స్ కి అండ్ మాకందరికి కూడా చూడడానికి బాగాలేదు. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇప్పుడు మొత్తం ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం కూడా నచ్చట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యష్మి క్లాన్ వాళ్ళందరూ డిస్కస్ చేశారు. రేషన్ బిగ్ బాస్ ఏం చెప్పారంటే, రేషన్ ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పారనమాట. నైనికా క్లాన్ రేషన్ నైనికా టీం దగ్గర ఉంది, యష్మి క్లాన్ రేషన్ యష్మి టీం దగ్గర ఉంది. అయితే అందులో యష్మి క్లాన్ వాళ్ళ మెంబర్స్ ఏం ప్లాన్ చేశారు అంటే, మనం లేపేద్దాము వాళ్ళ రేషన్ ని అంటే, యష్మి ఉండి చీఫ్ ఏమన్నది అంటే, అలా ఇలా అందులో కొంచెం కొంచెం తీసేసుకుందాం వాళ్ళు గుర్తుపట్టనీయకుండా అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఓకే ప్లాన్ వేసుకున్నారు, తీసుకోవడానికి ఒక హద్దని ఉంటది. ఇంకా స్టార్ట్ చేశారు, మొత్తం తీసుకుంటూనే ఉన్నారు. ఈవెన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ కూడా లేపేసింది అంటే యష్మి. ఓకే నీ గేమ్, ఓకే నేను దానికి ఏం అనదలుచుకోవట్లేను, నీ గేమ్ నువ్వు ఆడావేమో అది ఓకే. నిఖిల్ అండ్ నాగమణికంఠ ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు, ఇన్ని రోజులు ఇట్లా ఫుడ్ లేకుండా ఉన్నాము. అండ్ మేము చెప్పడం మర్చిపోయాను, నిఖిల్ అండ్ నాగమణికంఠకి ఫుడ్ రేషన్ దొరకలేదు, వాళ్ళ రేషన్ రిటర్న్ వెళ్ళిపోయింది. అందులో రిటర్న్ వెళ్ళిపోయినందుకు బిగ్ బాస్ గారు వాళ్ళకి రాగి జావ ఉప్పు మాత్రమే పంపించారు. మీరు ఏది తినాలన్నా ఇది మాత్రమే వండుకొని తినాలి అని చెప్పారు. ఎవరు రేషన్ తినడానికి అవసరం అంటే తినొద్దు అని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు. అండ్ అక్కడ నాగమణికంఠ గారు బాగా ఆలోచించారు, గేమ్ ప్లాన్ బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడాలి అనిపించింది. ఏమన్నారంటే, ఇన్ని రోజులని ఇలా ఉందాం దొంగలిద్దాం అంటే, నా వల్ల కాదు అని నిఖిల్ అన్నారు.
నీ వల్ల కాదు అంటే ఎట్లా, నువ్వు ఓకే అంటే నేను చేస్తా అని చెప్పి, అంటే నువ్వు ఈరోజు చేయి నేను రేపు చేస్తా అని నిఖిల్ అన్నారు. ఈ రోజు రేపు కాదు, ఎల్లుండి అవతల ఎల్లుండి అవన్నీ కాదు, నేను స్టార్ట్ చేస్తా నాకు సపోర్ట్ చేయి అన్నట్టు మాట్లాడారు. కరెక్ట్ మాట్లాడారు. అది గేమ్, మనం బయట ఏం వస్తువులు దొంగతనం చేయట్లేదు కదా. బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన రేషన్ మనం దొంగలిస్తున్నాము. ఇంకా నాకైతే ఓకే, నాగమణికంట గారు చెప్పారు తన ఆకలి కడుపుకి మనకి ఎంటర్టైన్మెంట్ చేసినట్టు కూడా అవుతుంది, వాళ్ళని కొంచెం ఇష్యూస్ కూడా జరుగుతాయి అనుకోండి, ఆ తర్వాత విషయం మనకు కావాల్సిందే అవుతుంది. కాబట్టి ఐఎమ్ హ్యాపీ, నాగమణికంట గారు చాలా చేంజ్ అయ్యారు, బాగా ఆడుతున్నారు. అందులోనే నబిల్ వచ్చారు. నబిల్ వచ్చి చికెన్ మొత్తం దొంగలించారు మామ, వీళ్ళు ఇట్లా చేశాను, నేను నెక్స్ట్ ఎట్లా చేస్తానో నాకు తెలుసు, ఇట్లా దొంగలిస్తారా, నేను కూడా చెప్తా ఎట్లా దొంగలించాలి ఏం కదా. చికెన్ మొత్తం పోయింది, మొత్తం అయిపోయింది అంటే మరి నువ్వు కూడా స్టార్ట్ చేయి. నాగమణి కంటే నిఖిల్ మాట్లాడుకుంది, నబిల్కి తెలీదు, అప్పుడే ఎంటర్ అయ్యాడు. ఇక నువ్వు కూడా స్టార్ట్ చేయ అని చెప్పేసి మెల్లగా చెప్పడం, నేను కూడా స్టార్ట్ చేస్తా, నేను కూడా దొంగలించడం స్టార్ట్ చేస్తా అని ఇక స్టార్ట్ చేశారు. ఇంకా చూడు పోటా పోటీగా స్టార్ట్ అయింది. అందులో విష్ణుప్రియ వచ్చింది. మళ్ళీ విష్ణుప్రియ వచ్చి పల్పి ఆరెంజ్ ఇవ్వరా, నేను వాళ్ళ ముందు తాగుతాను ప్లీజ్ ఇవ్వరా అని బాగా రిక్వెస్ట్ గా అడిగింది. అది తాగి దానికి కూడా లాక్కోవడానికి ట్రై చేశారు రష్మి క్లాన్ వాళ్ళు మొత్తం. అయితే లాస్ట్ లో మెల్లగా నాగమణికంట గారు నైనిక దగ్గరికి వెళ్ళి కూర్చొని పల్పిరా ఆరెంజ్ నాకు 2 days అయింది నేను తినక అని అంటే, నిఖిల్ ఉండి ఏమన్నానంటే అరే తింటున్నావు కదరా 5 kgs తగ్గాను, నా రక్తం మొత్తం తింటున్నావు, నా బాడీ మొత్తం తింటున్నావు అన్నట్టు కొంచెం జోక్ గా చేశానమాట. ఇంకా నాగమణికంట గారు ఇట్లా పడిపోయి నాకు కొంచెం పల్పి ఆరెంజ్ ఉంటే ముఖం మీద చల్లరా, కామెడీగా అనిపించింది, కామెడీ చేసినట్టు అనిపించింది, కామెడీగా అనిపించింది ఆ మాట వర్డ్ అనమాట. అండ్ అభయ్ గారు సోనియా గారు ఇద్దరు బయట కూర్చొని మాట్లాడుకుంటారు. నేను మాట్లాడొద్దని చెప్పానా, ముఖం చూడొద్దని చెప్పాను, తన గేమ్ తన ఇష్టము, నా గేమ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పాను, అతను అలా చేస్తే నేను ఎలా చేయాలి అని అంటే, అసలు సోనియా ఏం ఆడుతుంది, ఏం చేస్తుంది, ఏం చెయ్యాలనుకుంటుంది, ఒకరిని ఒత్తి తొక్కడమేనా, తను మాట్లాడిన పదం చూస్తే ఒకరిని తొక్కేస్తుంది. అయినా నువ్వు డైరెక్ట్ గేమ్ డిస్టర్బ్ అవుతుందేమో, గేమ్ ఆడలేకపోతున్నానేమో అని నువ్వు డైరెక్ట్ ముఖం మీద పట్టుకొని అన్నప్పుడు ఆయన ఎలా వచ్చి మాట్లాడతారు చెప్పు. ఆయన మాట్లాడేంత వరకు నేను మాట్లాడాను అంటే అది నీకు కరెక్ట్ అనిపిస్తుందేమో, మాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఏ పాయింట్ ని చూడు పాయింట్ పట్టుకొని దాన్ని ల్యాగ్ చేస్తూ దాన్ని పర్టికులర్ గా దాన్ని ఇంకా 10 మందికి తెలిసేలా చేసి తెలిసేలా మాట్లాడి దాన్ని మెయిన్ ఇది చేసేస్తుంది అనిపించింది నాకు. సోనియా చేయడం రాంగ్ అనిపించింది. అండ్ సోనియాది యష్మిది దొంగ ఏడిపే అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా అట్లా పల్పి ఆరెంజ్ తిన్నారు తాగారు అంతా ఫుడ్ గురించి లొల్లి అవ్వబోతుంది. ఇంకా రేపు ఎపిసోడ్ లో ఏమవుతుందో తెలియదు. అండ్ ఇంకా లాస్ట్ కి ఇక నాగమణికంట గారు కూడా అలా పల్పి ఆరెంజ్ ముఖం పైన చల్లండి అంటే ఎందుకు రాగి జావా ఉప్పు ఉంది కదా తాగుదామని అంటారు. ఇంకా కొన్ని కామెడీస్ అయినాయి, కొన్ని మెయిన్ సీన్స్ అయినాయి, మెయిన్ పాయింట్స్ అయినాయి, మొత్తం దొంగ ఏడుపులు కూడా అయినాయి అదే విధంగా. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మళ్ళీ రేపు వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.